హలో గైస్, నేనైతే ఈరోజు ఎపిసోడ్ 40 రివ్యూ అయితే ఇస్తున్నా. సో ఈ రోజు ఏం జరిగిందంటే నిన్న ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. లైక్ ఈరోజు క్యాప్టెన్సీ టాస్క్ ఉండొచ్చు, సమ్ టాస్క్స్ ఉండొచ్చు అని. సో ఈ రోజు అయితే కనుక డైరెక్ట్గా క్యాప్టెన్సీ కంటెండర్స్ అయ్యే టాస్క్ అయితే పెట్టారు. సో బిగ్ బాస్ ఏం చెప్పారు అంటే కనుక డైరెక్ట్గా క్యాప్టెన్సీ కంటెండర్స్ గా పార్టిసిపేట్ చేయడానికి అయితే కనుక మన 5 స్టార్ మొత్తం వచ్చేసింది. వాళ్ళ నుంచి ఇంకొక 4 ఇంకొక 5 వాళ్ళకి ఆపోజిట్ లో సెలెక్ట్ చేసుకోమన్నారు. సో ఈ సెలెక్షన్ చేసుకొని మన క్యాప్టెన్సీ కంటెండర్ టాస్క్ ఆడారనమాట. ఇదైతే కనుక మనం డిస్కస్ చేద్దాం. ఇంకొక పాయింట్ ఏంటంటే మనకు ఆల్రెడీ నిన్న వాళ్ళందరూ కూర్చొని డిస్కషన్ చేస్తున్నారు వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ వరకు. సో అలా ఆ ముందు రోజు రాత్రి మాధురి గారు మధ్యలో లేసేసి బయటకు వచ్చారు. మాధురి అండ్ రమ్య ఎందుకు గుసగుసలు ఆడుతున్నారు, మాకు డిస్టర్బెన్స్ గా ఉంది, నిద్ర లేదు, దాని గురించి అని చెప్పేసి వచ్చారు. సో ఆ డిస్కషన్ తీసుకొని వచ్చి మాధురి గారికి రీతు గారికి అసలు అబ్బో బీభత్సమైన రచ్చ. మాధురి గారేమో మీరు ఎందుకు మాట్లాడుకుంటున్నారు అని చెప్పేసిన మాధురి, రీతి ఏమో మీకేం ప్రాబ్లం, మేము మాట్లాడుకుంటే మీ చెవుల్లో వచ్చాను, మేమేమన్నా వాగుతున్నామా, మేమన్నా అరుస్తున్నామా అని చెప్పేసిన వాళ్ళు. మాధురి ఏమో మీరు అక్కడ గుసగుసలాడుకుంటుంది, మాకు నిద్ర పట్టట్లేదు, చిన్న చిన్న చెవులు వచ్చి ఇది మీ ఇల్లు కాదు, మీ ఇష్టం వచ్చినట్టు ఉండటం కాదు అంటారు. ఇప్పుడు రీతు కూడా ఇది మీ ఇల్లు కూడా కాదు, మీ ఇష్టం వచ్చినన్ని పెట్టి మీ ఇష్టం వచ్చినట్టే ఉండాలి, మీకు నచ్చినట్టుగానే ఉండాలంటే ఇదేం మీ ఇల్లు కాదు అని చెప్పేసి అయితే కనుక రీతు అయితే గట్టి ఇచ్చిపడేసింది మాధురి గారికి. నాకు ఎందుకంటే మాధురి గారికి ఎందుకు అలా అంటున్నాను అంటే మీనింగ్, మాధురి గారికి ఎప్పుడు చూసినా అసలు ఇల్లు మొత్తం నాదే, అందరు నా మాటే వినాలి, నేను ఒక్కదాన్ని, నేనే కింగు, నేనే క్వీను అన్న టైప్లో అయితే ఆమె మాట కానీ ఆమె బిహేవియర్ కానీ అలానే ఉంది. సో దానికి తగ్గట్టు రీతు ఇచ్చింది అనమాట. లైక్ మీకేంటి, మీరు చెప్తే నేను వినాలా, నేనేమన్నా మీకు ఎంత పని చేసేదన్నా, లేకపోతే మీతో పాటు దాన్నే కదా, మీరు చెప్పిన మాట నేను ఎందుకు వినాలి, మా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను, మీకు నచ్చకపోతే మీరు బయటికి వెళ్ళి పడుకోండి, నచ్చితే అక్కడే పడుకోండి, మిమ్మల్ని వినమని చెప్పలేదు అని అయితే కనుక రీతు గట్టిగా ఇచ్చేసింది. సో ఈ వీళ్ళిద్దరి మధ్య అయితే కనుక మంచి గట్టిగా ఒక ఫైర్ అయితే వచ్చింది ఈ రోజైతే. అండ్ నెక్స్ట్ క్యాప్టెన్సీ టాస్క్ అనమాట. సో అంటే లైక్ క్యాప్టెన్సీ కంటెండర్ టాస్క్. ఈ క్యాప్టెన్సీ కంటెండర్ టాస్క్లో మన 5 స్టార్ వర్సెస్ వీళ్ళు 5 స్టార్ వాళ్ళు ఒక 5 మెంబర్స్ని సెలెక్ట్ చేశారు. లైక్ తనుజ, సుమన్ శెట్టి, సంజన, భరణి, దివ్య. వీళ్ళ 5గురిని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అంటే నెక్స్ట్ గేమ్ ఏమన్నా ఒకవేళ సపోర్టింగ్ వస్తే కనుక వీళ్ళు కొంచెం వీళ్ళకి క్లోజ్ ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి ప్లస్ వచ్చింది అని. అండ్ ఇంకోటి ఏంటంటే ఒకవేళ ఉన్నా కానీ కొంచెం వీక్ ఉన్నారు అని చెప్పేసి అనేది కనుక సెలెక్ట్ చేసుకున్నారు. బట్ ఈ రోజైతే కనుక సుమన్ శెట్టి గారు ఆడారు, చాలా అంటే చాలా బాగా ఆడారు. మనం ఇన్ని వీక్లు కూడా ఓకే ఆయన 100% ఎఫర్ట్స్ పెడుతున్నారు అనుకున్నాం, కానీ ఈరోజు చాలా అంటే చాలా బాగా ఆడారు. అండ్ లాస్ట్ ఈవెన్ గోల్ వేయడానికి కూడా వెళ్ళారనమాట. ఎందుకంటే వాళ్ళకు ఒక గోల్ అండ్ 5 స్టార్కి ఒక గోల్ వేశారనమాట, ఒక పెద్ద బాల్. సో దాన్ని తీసుకొని వెళ్ళి వాళ్ళు గోల్స్లో వేయాలి. అలా ఈరోజు కనుక ఆయన అయితే చాలా బాగా ట్రై చేశాడు. ఇలా వీళ్ళు ఏంటంటే ఓడిపోయినప్పుడల్లా మన ఆపోజిట్ టీము సో 5 స్టార్కి ఒక పాయింట్ వస్తుంది, అప్పుడు ఈ టీంలోంచి ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేయాలి. లాస్ట్కి మిగిలింది సుమన్ శెట్టి అండ్ తనుజ. వీళ్ళిద్దరు కూడా చాలా అంటే చాలా గట్టిగా ట్రై చేశారు. ఈవెన్ తనుజ కూడా తన వరకు బాయ్స్ అని కూడా లేకుండా చాలా టఫ్ ఫైట్ అయితే ఇచ్చింది తనుజ. అండ్ ఇలా అయితే కనుక లాస్ట్కి సుమన్ శెట్టి గారు మిగిలారు. సో వీళ్ళు అయితే కనుక వీళ్ళు ఏది 5 స్టార్ నుంచి వచ్చిన వాళ్ళు అండ్ సుమన్ శెట్టి వీళ్ళైతే కనుక మనకి ఈ రోజు క్యాప్టెన్సీ కంటెండర్ టాస్క్ అయితే కనుక వచ్చారనమాట. ఈ రోజు మొత్తం ఎపిసోడ్ కూడా మనకు ఓన్లీ క్యాప్టెన్సీ టాస్క్ ఉంది. అండ్ మిగతాది అంతా ఏంటంటే జస్ట్ నార్మల్ కన్వర్జేషన్ అనమాట. లైక్ డిమోన్కి రమ్యకి అంటే కొంచెం రమ్యకి ఎక్కడో డిమోన్ మీద లవ్ వస్తుంది అన్న టైప్ అయితే అనిపిస్తుంది, లైక్ కొంచెం క్రష్ లాగా అనిపిస్తుందేమో అని అయితే కనుక ఒక టాపిక్ వచ్చింది. ఈవెన్ సాయి కూడా కొంచెం గమనించాడు, ఆ మాట తనుజతో చెప్పాడు, ఓకే రేపు గమనిద్దాము అని చెప్పేసి అని మాట్లాడారు అనమాట. సో ఈ రోజు ఎపిసోడ్ వరకు అయితే కనుక ఇది జరిగింది. బట్ ఈరోజు లైవ్లో జరిగింది అండ్ మనం ఎప్పుడు ఊహించిందనమాట. అసలుకి మనకి ఇప్పుడు దాకా జరిగిన బిగ్ బాస్లో అసలు ఏ రోజు ఊహించనిది జరగబోతుంది, జరిగిద్ది కూడా. అదే ఈ వీక్ మనకి 2 క్యాప్టెన్స్ ఉంటారనమాట. వాళ్ళిద్దరు ఎవరో కూడా నేను మీకు షార్ట్స్లో మెన్షన్ చేస్తాను. అండ్ ఈ వీక్ కెప్టెన్ ఎవరయ్యారని కూడా నేను లైక్ ఫస్ట్ కెప్టెన్ ఎవరయ్యారని కూడా నేను మీకు షార్ట్స్లో మెన్షన్ చేస్తాను. సో తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్. అండ్ ఈసారి మాత్రం అస్సలు అంటే అస్సలు మిస్ అవద్దు బిగ్ బాస్ సీజన్ 9. మనం ఎక్స్పెక్ట్ చేయనన్ని ట్విస్ట్లు అయితే ఉంటాయి. సో వాటిలన్నిటి గురించి కూడా మాట్లాడుకుందాం మనం. సో
తప్పకుండా మాత్రం అందరూ చూస్తున్నారు కానీ చాలా మంది కొంచెం లైక్ సబ్స్క్రైబ్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే.